హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అదే రీతిగా ఆదికాండము 47వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 47వ అధ్యాయము 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువా, కృతజ్ఞత నిండిన హృదయంతో నీ యొక్క సన్నిధికి మేము చేరి ఉన్నాం నాయన. నీ దాసులు పాస్టర్ జయకుమార్ గారిని బట్టి, వారి యొక్క సతీమణిని బట్టి, వారి కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ దాసుని మీరు తల్లి గర్భంలోనే రూపించి వారిని ఎరిగి ఉన్న దేవుడు నీవై ఉన్నావు నాయన. తగిన కాలమందు ప్రభువా నువ్వు పిలిచి నాయన నీ తోటలో బహుబలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి నీ దాసులు ప్రభువా ఈరోజు నాయన 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే మా జీవము నీ వశమై ఉన్నది ప్రభువా. నిశ్చయంగా ప్రభువా, వారికి మీరు ఇచ్చిన మంచి జీవితాన్ని బట్టి, జీవాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ పరిచర్యలో ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఇక నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా నీ బిడ్డల జీవితాలకు అది గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి ఉన్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి దైవజనులు పాస్టర్ జయకుమార్ గారు వారి యొక్క జీవితంలో మరి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి దేవునికి వందనాలు. మరి దైవజనులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడే ఇంకా రాబోయే దినాల్లో కూడా మిమ్మల్ని కాచి కాపాడి మరింత ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని, ఆయన మహిమార్థమే మిమ్మల్ని వాడుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషం. మరి ఈ కూడికను సంఘస్థులు ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఒకసారి సేవా జీవితంలో ప్రారంభంలో ఒకసారి ఒక ఆయన నన్ను అడిగాడు. అంటే అప్పట్లో జవాబు చెప్పే అంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఆయన నాతో మాట్లాడితే ఏమన్నాడంటే, నేను పాస్టర్ అని తెలుసుకున్న తర్వాత ఒక పెద్ద ఆయన కూడా సంఘ పెద్దే, ఒక సంఘంలో ఒక డెనామినేషన్లో, ఆయన నాతో ఏం చెప్పాడంటే, వాళ్ళ సంఘంలో వాళ్ళ పాస్టర్ గారంట వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు చేయటానికి ఆయన ఏం చేశాడంటే, మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం అని చెప్పాడంట. ఆయన ఆ మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ముందు మా అమ్మాయి పుట్టినరోజు సువార్త కూటం అన్నట్టు చెప్పి మరి ఆ డబ్బుల ఖర్చులన్నీ కూడా సంఘస్థుల దగ్గరే పోగు చేయించారంట. అదే ఆయన నాకు చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు ఆయన ఫైనల్గా ఏం చెప్తాడంటే, ఆ సువార్త కూటం అనే అందరి దగ్గర డబ్బులు పోగు చేశాడండి పాస్టర్ గారు,
కానీ చివరికి వచ్చిన తర్వాత కూటమి జరిగింది, అందుట్లో వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు జరిగింది. మరి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అయితే ఆయన పెట్టుకోవాలి కానీ ఖర్చు మా దగ్గర ఎందుకు పోగు చేపించాడని నన్ను అడిగాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎవడో ఒకడికి ఆలోచన రాకపోదు, ఈరోజు కాకపోయినా రేపైనా. అవునండి. అంటే ఆయన నాకు చెప్పింది ఏంటంటే అప్పట్లో నాకు అర్థం కాల. అంటే ఆయన చెప్పింది ఏంటంటే రేపు మీరు పాస్టర్లు అందరూ కూడా జనాల్ని ఇట్లా మభ్యపెట్టి మీ ఖర్చులు కూడా వాళ్ళతో చేపిస్తున్నారు అని ఆయన నాతో చెప్పిన విషయం. అది నాకు 2-3 సంవత్సరాలు అంటే ఆయన నాకు చెప్పాడు, నేను సరిగ్గా జవాబు చెప్పలేకపోయాను. కానీ అది నాకు చాలా సంవత్సరాలు వెంటాడింది ఆయన నన్ను వేసిన ప్రశ్న. కానీ ఎందుకు నేను ఆ విషయం ఇక్కడ నేను చెప్తున్నానంటే మీరు అలా లేరు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధమైన కార్యాల్లో మా యొక్క ఆత్మ సంబంధమైన కార్యాల్లో మీరు పాలు పంపులు పొందుతున్నప్పుడు మీ శరీర సంబంధమైన వాటిని మేము కొయ్యటం తప్పు కాదని అపుస్తడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు ఉన్నారు, రాష్ట్రపతి గారు ఉన్నారు. మరి వాళ్ళ ఖర్చులన్నీ ఎవరు భరిస్తుంది? మనమే భరిస్తున్నాం. అలాగే ఒక దైవజనుడు ఒక సంఘం మీద, ఒక సంఘ కాపరి, ఆ సంఘ కాపరి యొక్క ప్రతి పని మీ బాధ్యతగా మీరు ఎంచిన రోజున అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక కాపరిగా, ఒక సంఘ కాపరి కుటుంబంలో ప్రతి విశ్వాసి ఒక కుటుంబ సభ్యుడిలాగానే ఉంటాడు. అలాగే ప్రతి విశ్వాసి కుటుంబంలోనూ ఒక సంఘ కాపరి ఎలా ఉండాలంటే ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉంటేనే ఆ సంఘం ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉన్నదని నేను చెప్పగలను. ఎందుకంటే దైవజనుడు విలియం మ్యారియన్ బ్రహ్నం గారు అన్నారు, నీ డాక్టరీని ఎంత కరెక్ట్ అయినా కావచ్చు కానీ నీ ఆత్మ సరిగా లేకపోతే నేను దాన్ని లెక్క చేయను అన్నాడు. అంటే డాక్టర్నల్గా అన్ని పాయింట్లు మనకు కరెక్ట్గా ఉండొచ్చు కానీ ఉండాల్సిన ప్రేమ, సహకారం, తగ్గింపు ఇవన్నీ లేనప్పుడు డాక్టరీన్స్ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. లోకంలో ఎన్నో డాక్టరీన్స్ ఉన్నాయి. కమ్యూనిజం ఉంది. కమ్యూనిజం వచ్చినప్పుడు అది ఎలా చూపించిందంటే, అంటే ఇప్పుడంటే దానివల్ల దుష్పరిణామాలు మీరు చూస్తున్నారు. కానీ ఆ కమ్యూనిజం అనేది వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకున్నారంటే ఇదే 1000 ఏండ్ల పరిపాలన అనుకున్నారు, ఇదే దేవుని రాజ్యం అనుకున్నారు, ఇదే సమాధానం కలిగిన రాజ్యం అనుకున్నారు. కానీ ఈరోజు అన్ని దేశాల కంటే కూడా అణగద్రొక్కబడే ప్రజలు కమ్యూనిస్టు దేశాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మన దేశం కమ్యూనిస్టు దేశం కాదు, అమెరికా కమ్యూనిస్టు దేశం కాదు, ఆస్ట్రేలియా కమ్యూనిస్టు దేశం కాదు, ఆఫ్రికాలో చాలా పేద దేశాలు ఉన్నాయి, అవి కమ్యూనిస్టులు కాదు. డబ్బున్న దేశాలు ఉన్నాయి, పేద దేశాలు ఉన్నాయి. కానీ చైనా అయినా, కొరియా అయినా వాళ్ళందరూ కూడా వినప పాదాలతో అణగద్రొక్కబడుతున్నారు. నార్త్ కొరియాలోనైతే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదివే పిల్లల దగ్గర నుంచి, అంటే 3వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి ఉదయం పూట స్కూల్ అవగానే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పనులు చేయాలి, గవర్నమెంట్ పనులు చేయాలి. రోడ్లు వేయాలనుకోండి, 3వ తరగతి పిల్లల దగ్గర నుంచి తీసుకుపోతారు పని చేయించడానికి. కానీ అది మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిందంటే క్రైస్తవులు కూడా అదే 1000 ఏండ్ల పరిపాలన ఏమో అనుకున్నారు, అదే క్రీస్తు రాజ్యమేమో అనుకున్నారు. కానీ దాని యొక్క ఫలితాలు కనబడేసరికి ఎలా ఉందంటే అది నరకానికి మించిన భయంకరమైన స్థలంగా ఈరోజు కనబడింది. ఈరోజు కమ్యూనిస్టు దేశాలన్నీ కూడా ముక్కచెక్కలైపోతున్నాయి. కారణం ఏంటంటే సిద్ధాంతం కరెక్ట్గా ఉంటే కాదు, అది ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మెసేజ్ పీపుల్, వర్తమానంలో ఉన్న మనం కూడా ఈరోజు ఇంకా డాక్టర్నల్ పాయింట్ల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటా అత్యున్నతమైనటువంటి లైఫ్ అనేటువంటి దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈరోజు దేవుడి భూమి మీద మనల్ని ఎందుకు జన్మింపజేశాడు? ఈరోజు జన్మదినోత్సవాన్ని గురించి చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే నేను అన్నిటినీ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే పాయింట్ని కాంట్రవర్షియల్ చేయాలంటే అన్నీ కాంట్రవర్షియల్ అవుతాయి. కానీ ఒక పని మనం ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే
దావీదు మహారాజు ఆయన రాసిన కీర్తనలు అంటాడు, ప్రతి ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 సంతుల సితారాతో నేను సన్నుతించదను అంటున్నాడు. అంటే ఒక ఇశ్రాయేలీయుడు ఉదయం లేచిన వెంటనే అది దేవుని కృప. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఏమంటారంటే స్లీప్ ఈజ్ 1/6 ఆఫ్ డెత్. అంటే నిద్ర అనేది మరణములో 6వ వంతు అంట. నిద్ర అనేది మరణంలో 6వ వంతు. చాలామంది నిద్రలోనే చనిపోతారు. వాళ్ళు చనిపోయిన సంగతి కూడా ఎవరికి తెలియదు. వాళ్ళని చూస్తే నిద్రపోయినట్టుగానే ఉంటారు. అంటే నిద్రించే ప్రతి మానవుడు ఏమవుతున్నాడంటే అతని కాన్షియస్నెస్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. కాన్షియస్నెస్ క్లోజ్ అయినప్పుడే బాడీ రిపేర్ అవటం మొదలవుతుంది. సరే, అవన్నీ కూడా టెక్నికల్ మెడికల్ పదాలు. కానీ ఇశ్రాయేలీలు ఏం నమ్ముతున్నారంటే ఒక మనిషి నిద్రలోనికి వెళ్ళి మరలా ఉదయం లేచాడంటే అది దేవుని కృప. ఆ కృపను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుని కార్యాలు అనేకం మీకు ఉపయోగం లేనిగా కనబడతాయి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ క్రైస్తవులకి ఏమైందంటే మనకి లోకం వలె సిద్ధాంతాలు లేవు, లేకపోతే క్రమాలు లేవు. అంటే రే నువ్వు ఎట్లాగే చెయ్యాలి, ఇటు చేయకపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, ఇటు చేయకపోతే సూర్యుడు చంద్రుడి మీద పడతాడు, ఆడు వచ్చి గురుడి మీద పడతాడు, కొంప గుండం అయిపోద్ది. ఖచ్చితంగా 6 గంటల 30 నిమిషాలకు 6 సెకండ్లకి ఇటు జరిగి తీరాల్సింది ఈరోజు ఎట్ట అని వాళ్ళు లెక్కలు చెప్పి భయపెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు దానికి బందీలుగా బ్రతికారు. కానీ క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత అవి ఏమీ లేదంటే ఈడు అసలు ఏమీ లేవు అనుకోవటం మొదలెట్టాడు. ఆమె అన్నీ లేవరంటే ఏమి లేవు, వాక్యానికి వ్యతిరేకమైనవి లేవు, కానీ వాక్యానికి అనుకూలమైనవి ఉన్నాయి. ఇశ్రాయేలీలు చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే పురుషులు చేస్తారు ఆ ప్రార్థన బహిరంగంగా. అయితే బహిరంగ పుస్తకాలన్నింటిలో పురుషులు చేసే ప్రార్థనలే ఉంటాయి, స్త్రీలు చేసే ప్రార్థనలు ఉంటాయి. ఎందుకంటే స్త్రీలు బహిరంగంగా ప్రార్థన చేయరు. సరే, ఒకసారి నేను వాళ్ళ ప్రార్థనలు చదువుతూ ఉంటే ఒక ప్రార్థన ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు చేయాల్సిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే ప్రతిరోజు పురుషుడు, పిల్లవాడు, మగపిల్లవాడైనా వాడు వయసు ఉన్నవాడైనా లేచి ప్రార్థన ఏం చేయాలంటే సర్వశక్తుడు అయిన దేవా, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త, నన్ను మగవాడిగాను సృష్టించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా అని వాడు స్తుతించాలి. ఆమె దాని తర్వాత కాలంలో చాలామంది అన్నారు ఇది పురుషాహంకారంగా ఉంది, మగవాడిగా పుడితే దేవుడిని స్తుతించేటప్పుడు మరి ఆడదానికి పుట్టింది ఏం చేయాలి, దేశించాలా? ప్రభు వాడు మగవాడిగా పుట్టేవాడు హాయిగా తిరుగుతున్నాడు, నేను ఆడపిల్లగా పుట్టించావు, నేను ఇట్లాగా ఎందుకు అయిపోతున్నాను అని అనుకోవాలి కదండి. దానివల్ల ఇశ్రాయేలీలు ఈ మధ్యకాలంలో దాన్ని చదవటం మానేశారు బహిరంగంగా. అంటే కొంతమంది నమ్మి ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కానీ బహిరంగంగా దాన్ని చెప్పడానికి ఇష్టపడట్ల. కానీ నేను కూడా ఆ పాయింట్ చదివిన తర్వాత నేను 1 year పైన ఆలోచించాను. ఎందుకని ఒక పురుషుడు నేను పురుషుడిని అయి ఉన్నానన్నందుకు నీకు స్తోత్రాలని ప్రతిరోజు ఎందుకు చెప్పాలి? ఒక మగపిల్లవాడు పుట్టగానే వాడికి ప్రార్థన చేయటం వచ్చిన దగ్గర నుంచి అన్నం పెట్టు అయిపెట్టి అన్నట్టుగా ప్రభువా నన్ను మగపిల్లవాడిగా పుట్టించినందుకు నీకు స్తోత్రాలని ఎందుకు చెప్పాలి? ఆ కాలంలో వాళ్ళకి తెలియదు ఎందుకు చెప్పాలో. కానీ మోషే చెప్పాడు కాబట్టి వాళ్ళు చేస్తాం మొదలెట్టారు. వాళ్ళ పెద్దలు చెప్పారు కాబట్టి చేయటం మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు మానేశారు. ఇప్పుడు మానేసిన దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ప్రవక్త అంటాడు మనం తినే తిండి మగవాళ్ళని ఆడవాళ్ళగా, ఆడవాళ్ళ మగవాళ్ళగా మారుతుంది. ఇప్పుడు అన్ని కాస్మెటిక్స్ ఏంటి, అవాంఛిత రోమాలు తొలగించుకోవటానికేమో ఆడవాళ్ళ క్లినిక్లు, గడ్డాల మీసాలు రాకపోతేనే మగవాళ్ళకి మందులు. ఎక్కడ తేడా వచ్చింది? తిండిలో తేడా వచ్చింది. ఈరోజు అమెరికాలో ఆడవాళ్ళు మగవాళ్ళ బట్టలు, మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసి తిరుగుతున్నారు. అమెరికా దేశంలో ఆ కరోనా టైంలో వాడు ఎవడో ఒకడున్నాడు, పెద్ద ఆరోగ్య శాఖ మంత్రో ఏ మంత్రో తెలియదు కానీ వాడు అమెరికాలోనే ప్రెసిడెంట్ తర్వాత 3వ 4వ స్థానంలో హోదా కలిగిన వాడు. వాడు శుభ్రంగా ఆడవాళ్ళలాగా డ్రెస్ వేసి తిరుగుతాడు. అట్లని లెస్బియన్ గే కాదు, మళ్ళీ ఆడ మనిషినే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆడు వేషం అంతా ఎలా ఉంటుంది, ఆడ మనిషిలాగానే
ఉంటుంది అన్నమాట. చక్కగా అంటే మన దేశం అయితే చీర కట్టుకుంటాడు, పూలు పెట్టుకుంటాడు, లిప్స్టిక్ వేసుకుంటాడు. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే ఇలాంటి జబ్బులు రాకుండా ఉండటానికే అమిద అనే ప్రేయర్లు అది పెట్టారు. ప్రతి పురుషుడు నేను పురుషుడిని అయినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పాలి. ప్రతి స్త్రీ నన్ను స్త్రీగా సృజించినందుకు ప్రభు నీకు వందనాలని చెప్తే అప్పుడు ఆడ మనిషి మగాళ్ళలాగా మారాలనుకోదు, మగాడు మారాలనుకోరు. తేడా ఎక్కడ జరిగింది? ఎక్కడ? తిండి. ఎక్కడ జరిగిందండి తప్పు? తిండి. తర్వాత దెయ్యాలు వస్తాయి, అది వేరే విషయం. తిండి సరిగా ఉంటే దెయ్యాలు అంత ఈజీగా ఎంటర్ కాలేవు. కాబట్టి ఇప్పుడు వినే వాక్యం తేడా వస్తే అంటే శరీర సంబంధమైన ఆహారంలో తేడా ఎప్పుడు వచ్చిందో ఆ స్త్రీ పురుషుల స్వభావాలు మారిపోతుంటే మరి ఆత్మ సంబంధమైన ఆహారంలో కూడా తేడా వస్తే ఏమవుద్ది? ఆధ్యాత్మిక జీవితం చెడిపోతుంది. కాబట్టి కొన్ని క్రమాలు మనం ప్రతిదినం పాటించగలిగితే మన జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు రోజు పొలం పనికి వెళ్ళేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంతో కష్టపడి వస్తాడు. వాడు పొద్దున్నే లేవగానే కళ్ళు తెరవగానే అమ్మ ఇన్ని బాధలు రా బాబు, మళ్ళీ ఇల్లు దుక్కు దున్నాలి, ఈరోజు కూలోళ్ళు రావాలి, గట్లు కొట్టాలి, నారు తేవాలి, నీరు సరిపోద్దో చాలదో తెలవదో, ఇన్ని బాధలతో ఉంటాయి. నువ్వు లేవగానే నీ చుట్టూ ఏం కనపడతాయి? బాధలే కనపడతాయి. ఏదో 4-5 కుటుంబాలు ఉంటాయేమో ప్రపంచంలో, కోట్లు, వాళ్ళకు కూడా బాధే. ఎందుకంటే 100 కోట్లు ఉన్నవాడికి కూడా బాధే ఏ హోటల్లో తినాలని. పేదోడు ఎట్ట ఆలోచిస్తాడు? వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకో, పేదోడి దగ్గర అరే ఆ హోటల్కి వెళ్తే 120 రూపాయలు అవుద్ది ఎట్టగా నీడు ఆలోచిస్తాడు. అదే 10,000 ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏ హోటల్లో బాగుంటుంది? ఆ హోటల్లోనే ఇడ్లీ బాగుంటుంది కానీ చట్నీ బాగొడ్డాడి అంటాడు. మరి ఇంకో చోటకి వెళ్తే చట్నీ బాగుంటుంది కానీ అందుట్లో ఇడ్లీ బాగోదు. వాడి బాధ వాడికి, ఈడి బాధ. అంటే నీకు లేకగానే ఏం కనపడుతున్నాయి? లేవగానే బాధలో, శ్రమలో, సమస్యలో, పనులు ఇవి కనపడుతున్నాయి. కానీ నువ్వు లేవగానే వీటిని కాదు పలకరించాల్సింది, నిద్ర నుండి నిన్ను లేపిన దేవుణ్ణి నువ్వు పలకరించగలిగితే, ప్రభువా నన్ను ఎందుకు లేపేవరా నాయన, మళ్ళీ వెళ్ళాలా పొలానికి, అయ్యో నేను ఎందుకు లేచాను, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా, అయ్యో ఇవాళ ఆదివారం ఎంత తొందరగా మెలకు వచ్చేసింది ఏంటి, మళ్ళీ చర్చికి పోవాలా. ఒక ఆయనంట ఆదివారం లేవట్లేదంట. ఆయన ఆదివారం లేకపోతే వాళ్ళ అత్తగారు వచ్చి బలవంతంగా లేపుతుందంట, నువ్వు లేవాలి ఇలా ఆదివారం అంటే నేను వెళ్ళను అన్నాడంట. లేదు నువ్వు లేవాల్సిందని బలవంతం చేస్తుంటే ఆయన అన్నాడంట, నేను ఎందుకు వెళ్ళాలో చెప్పు అంటే ఆమె అందంట, నువ్వు ఆ సంఘానికి పాస్టర్, జనాలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే పాస్టర్ గారికి కూడా ఏమవుద్ది ఆదివారం రావటానికి? ఎందుకంటే వచ్చి వాక్యం చెప్పాలి, వచ్చి ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఇదివరకు అట్లాగే ఏదో ఆమెన్ ఫీలారా గాడ్ బ్లెస్ యూ అంటే కుదరట్లా. ఏదైనా ప్రసంగం చేశాడు అనుకోండి, సంవత్సరం కింద చేసిందే చెప్పినట్టున్నాడే, మొన్న అక్కడ చెప్పినట్టున్నాడే, ఈ మొక్క అందుట్లో కలిసింది ఈ బాధలో. కాబట్టి ఈయనకు కూడా, పాస్టర్ కూడా ఆదివారం లేవగానే ఓకే, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు నీకు జీవాన్ని ఇచ్చినందుకు, మరొక దినాన్ని ఇచ్చినందుకు నువ్వు నిత్యముగా ఆయన స్తుతించి ఆరాధించగలగాలి. ఒక క్రైస్తవుడు నిజంగా అంటే ప్రతిరోజు ఇలా పుట్టినరోజు పండగలు చేయలేం కానీ ప్రతి ఉదయము ఇదే కృతజ్ఞత భావాన్ని నువ్వు దేవుని దగ్గర వెలిపుచ్చగలిగితే నీ దినము ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇప్పుడు నువ్వు పనులకు వెళ్తున్నావు, పొలాలకు వెళ్తున్నావు, ప్రయాణాల్లోకి వెళ్తున్నావు, నీ దగ్గర అనేక మంది శత్రువులు ఉండొచ్చు. ఏది ఏమైనా మరలా రాత్రి వేళ నీ పడక మీదకు నువ్వు వచ్చావంటే అది దేవుని నమ్మకత్వం, ఆయన విశ్వాస్యత. ఆ రోజంతా నిన్ను కాచాడు కాబట్టి మరలా నీ పడక మీదకు నువ్వు వెళ్ళినందుకు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పడుకునేటప్పుడు రేపటి పనుల గురించి కాదు ఆలోచించాల్సింది, పడుకునేటప్పుడు ఈరోజు జరిగిన చెడు గురించి కాదు ఆలోచించాల్సింది. ఆఫీసులో ఆడట్ట అన్నాడు, ఆడ సంగతి రేపు చెప్తా, ఆమె అట్టంది, ఏమిట్టంది, ఈ చెత్త పెట్టుకుని పడుకోమాకండి.
పడుకునేటప్పుడు ఆ చెత్త అంతటిని పక్కన పెట్టండి. అది ఎట్టాగో నిన్ను వదలదు. రేపు లేచాక మళ్ళీ అది అక్కడే ఉంటుంది. మళ్ళీ సచ్చేటప్పుడు కూడా పట్టుకుపోవటం ఎందుకు వాటిని? నువ్వు నిద్రలో ప్రశాంతంగా వెళ్తే సగం రోగాలు పోతాయి మనకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కాన్షియస్నెస్ కంప్లీట్గా డల్ అవుతుందో, క్లోజ్ అవుతుందో, అప్పుడే శరీరం పనిచేయటం ప్రారంభిస్తుంది. అలా పని చేయకుండా నువ్వు పద్దాక దాని గురించి ఆలోచిస్తా పడుకున్నావు అనుకో, నీ శరీరానికి బాగు చేసే అవకాశం దానికి దొరకదు. అందుకే దావీదు అన్నాడు, ప్రతి ఉదయం నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత. ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యత. ఈరోజు నిజంగా మరి పాస్టర్ జయకుమార్ గారు 50 సంవత్సరాలు బ్రతికాడంటే 70 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 120 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అది పాయింట్ కాదు. కానీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఒక్కొక్క రోజు మనం బతకటం అది దేవుని కృప. హల్లెలూయా. దీన్ని ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకని ఈ రోజు నువ్వు కలిగి ఉన్నావంటే దేవుని కృప. నువ్వు ఎక్కడన్నా ఉండని, నువ్వు బ్రతికి ఉండటం అనేది దేవుని కృప. మరలా నేను చెప్తున్నాను, యవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించండి, వృద్ధులు చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ్యంలోనికి రాగానే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు కూడా ఇదిగో ఇది 2024 కదా, 2027 కల్లా ఎత్తబడిపోద్ది, లేదా 2025 కల్లా ఎత్తబడిపోద్ది, లేదా 2030 కల్లా ఎత్తబడిపోద్ది. చర్చ ఎందుకు కడుతున్నారు? ఎరా స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటర్మీడియట్. ఎందుకు ఇంటర్మీడియట్? 24 ఇది, 25కి వెళ్ళిపోతున్నారు. రండి ప్రభు కోసం ప్రయాస. ఎక్కడ పడతారు ప్రభు కోసం ప్రయాస? చదువులు మానేసి, పనులు మానేసి గాలికి తిరగటం కాదు ప్రభు కోసం ప్రయాసపడతాం అంటే. ఆమె మీరు అనొచ్చు, ఏంటండి వీళ్ళని ఎంత తిట్లు తిట్టారని. ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు రేపు వస్తాడని నీకు తెలిస్తే ఈరోజు చేయాల్సిన పని చేయమన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు పొటాటోస్ నాటడానికి తెచ్చుకున్నావు అనుకో, బంగాళదుంపలు నాటాలనుకున్నావు అనుకో, రేపు వస్తాడని తెలిసిన నాటు. ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్తాడు. అవునా కాదా? అంతే. దానికోసం నువ్వు ఆపాల్సిన పరిస్థితి ఏమీ లేదు. అందుకే ప్రతి విశ్వాసి ఈరోజే చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దు అన్నట్టుగా బతకాలి. ఒకవేళ 100 ఏళ్ళు బ్రతికితే నేను ఈ లోకంలో ఎలా ఉండాలన్నట్టుగా శరీరంలో కష్టపడాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటం అంటే ఏదో ఇక్కడ ఏమి చేయకుండా వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఏమి చేయనోడికి అక్కడ కూడా ఏమీ దొరకదు. చాలా జాగ్రత్తగా గమనించు. ఇక్కడ మీరు ఏం చేయకపోతే అక్కడ ఏమీ దొరకదు. అక్కడ ఏమైనా మీరు సాధించాలంటే అది ఇక్కడే సాధించాలి. మీరు ఇక్కడే ప్రయాసపడాలి. నువ్వు ఇక్కడే ప్రయాసపడాలంటే నీకు శరీరం కావాలి. ఇప్పుడు మీ నానమ్మ, మీ అమ్మమ్మ నీకేదో చెప్పాలనుకుని ఉంటుంది. ఆమెకి ఖాళీ ఉండేది కాదు, నీకు ఖాళీ ఉండేది కాదు. సరే, ఆమె ఎత్తబడిపోయింది, తెర అవతలకి వెళ్ళిపోయిన మా మనవరాలి కోసం దాన్ని ఏమంటారు, గొలుసు దాచిపెట్టాను, ఎట్టయినా పుట్టడానికి చెప్పాలని ఏమన్నా తెర తీసుకుని వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? వెంటనే పాస్టర్ గారు ఇక్కడ ఏదో గాలి ఆడుతుందండి, రండి. ఇది వచ్చేటప్పుడు వేసిరామలో పోదేవా అంటాడు. అది ముసలమ్మ గారు ఎవరికన్నా మనవరాలకి ఇవ్వాల్సిన గొలుసులు ఏమన్నా ఉంటే తెర యువతలే ఇవ్వండి, అవతలకి వెళ్ళాక ఇవ్వటానికి ఏమి కుదరదు. వాళ్ళకి దొరికితే వేరే విషయం, కానీ నువ్వు వచ్చి చెప్పావు అనుకో, క్రైస్తవులు అయితే కొబ్బరి నూనె ఎత్తి మీద వేస్తారు, హిందువులు అయితే నిమ్మకాయలు వేసి పంపిస్తారు నిన్ను. అంతేగాని అమ్మమ్మారా నానమ్మారా ఎట్టున్నావని ఎవరు నిన్ను అడగరు. కాబట్టి శరీరం మనకు అవసరం, ఇక్కడ జీవించటం మనకు అవసరం. అందుకే పౌలు గారు అన్నాడు, జీవించడం క్రీస్తు కొరకే. ఒకవేళ చావు అయితే మేలే, అది ఆయనకి మేలు. కానీ ఆ చావటానికంటే ముందే జీవించాల్సిన జీవితం జీవించిన వాడికే చావు ఆశీర్వాదం. చావు అందరికి ఆశీర్వాదం కాదు. చావు అందరికీ ఆశీర్వాదం కాదు. చావు ఎవడికి ఆశీర్వాదం అంటే బతికిన వాడికే చావు ఆశీర్వాదం. ఎక్కడ నువ్వు తిన్నగా బతికితే అప్పుడు ఆశీర్వాదం.
ఇక్కడ నువ్వు తిన్నగా బతకలేదు అనుకో, అందుకే పాపి చెరాయు అంటారు. అంటే దేవుడు ఆపుతున్నాడు, ఈయన ఇప్పుడే చంపెత్తిడు అయిపోతాడు రా బాబు, ఇంకా ఆగుతున్నాడు ఆయన. ఎందుకంటే సత్యం ఒకరోజు కాబట్టి ఒకరోజు అయినా ఆడు మారు మనసు పొంది దేవా నా పాపాలన్నీ క్షమించి అంటాడేమో అని ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇంకో అవకాశం ఇవ్వటానికి కుదరదు. కాబట్టి ప్రవక్త అన్నాడు మనకున్నది ఒకే ఒక జీవితం, ఆ జీవితాన్ని మనం క్రీస్తు కొరకు జీవించాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చదివిన 2 లేఖనాలు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు. ఈరోజు ప్రజలకి సమాధాన వార్త నచ్చట్లా. మనుషులకి ఎప్పుడు పొడవాలి, మనుషులకి ఎప్పుడు పొడవాలి. జాషువా గారు ఈ ప్రసంగంలో ఎవరిని పొడిచాడు? ఆయన పొడిచాడా, ఈయన్ని పొడిచాడా? ఆ పొడిసినోడు వాక్యం కొరకు బతికేటట్టు, పొడవనోడు అడిగి వాక్యం తెలవనట్టు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సమాధాన సువార్త ప్రకటించుచు, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు. మీ అబ్బాయికి మ్యాథ్స్ ఇంగ్లీష్ రావట్లేదు అనుకున్నాం, లెక్కలో ఇంగ్లీష్ రావట్లేదు. సరే, యాజ్ ఏ ఫాదర్గా మదర్గా మీ పిల్లోడికి చదువు రావాలి, అది మీకు ఇంపార్టెంట్. దానికోసం మీరు ఎన్ని ఖర్చులైనా పడతారు, పిల్లోడిని ఒక దెబ్బ అయినా కొట్టమంటారు. కానీ లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన 2 సోలు బాగలు కొట్టి వాడికి లెక్కలు వచ్చేటట్టు చేశాడు. ఎప్పుడు 30 మార్కులు వచ్చేవాడు, 20 మార్కులు వచ్చేవాడు, ఈసారి 90 మార్కులు వచ్చింది. అది ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇంగ్లీష్ మాస్టర్ ఆడితో బుజ్జగించి, ఎందుకురా నువ్వు ఇటు చేస్తున్నావు, చదువు చాలా అవసరం, నువ్వు ఎందుకు కంగారు పడతావు, చదువు అంటే చదువు కోసం నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు ఇట్లా చదువు, నీకు గుర్తు లేకపోతే ఇదిగో ఇది నువ్వు ఎలా చెయ్యని చక్కగా ఆడికి బుజ్జగించి మాటలతో చెప్పాడు. వాడికి కూడా 20 మార్కులు వచ్చేవాడు, 90 మార్కులు వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు మాస్టర్లు మీరు కావలసిన మార్పుని నీ కుమారుల్లో తెచ్చారు. కానీ ఏ మాస్టర్ని మీరు ఇష్టపడతారు? కొట్టినోడినా మంచిగా చెప్పినోడినా? ఎస్, దేవుడు అవసరమైతే 2 వాడతాడు. కానీ నిజమైన ప్రతి తండ్రి సమాధానంగానే మార్చాలనుకుంటాడు, అవునా? అంతేగాని ఏ తండ్రి అయినా కొడుకు తేడా చేస్తుంటారు, రే కత్తి తీసుకురండి, కర్ర తీసుకురండి, పొడిచేద్దామండి, దాన్ని గుచ్చేద్దామండి, కొట్టే కారం పోయిండ్రా అండవు, పోలీసులు పెట్టే 3rd డిగ్రీ పెట్టడం అవసరంగా వచ్చాము. కానీ ఏ రియల్ ఫాదర్ హార్ట్ డజంట్ లైక్ ఇట్. 2 పద్ధతులు ఉన్నాయి, చీకటి పద్ధతి ఉంది, వెలుగు పద్ధతి ఉంది. కానీ దేవుడు ఏ పద్ధతిని ఇష్టపడతాడంటే వెలుగు పద్ధతిని ఇష్టపడతాడు. మనకేమో మెత్తగా చెప్పాలి, పక్కోడికి మాత్రం పొడవాలి. అందుకే ఈరోజు చెడ్డ బోధలు సువార్త పేరు మీద ప్రకటించబడుతున్నాయి. ఆమేన్. ఏం బోధలు ప్రకటించబడుతున్నాయి? చెడ్డ బోధలు. సరే, మీ పాస్టర్ గారి ప్రసంగం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు సమాధాన సువార్తను మీరు అంగీకరించండి. ఎందుకంటే ఈరోజు సమాధాన సువార్త లేదు. ఈరోజు ఎక్కడ చూసినా దెబ్బలాట్లు పెట్టే సువార్తే. ఒక ఆయన అంటాడు, ఐ డోంట్ కేర్ యువర్ పాస్టర్. మరి మీ పాస్టర్ని నువ్వు లెక్క చేయకపోతే ఇంకేముండి లెక్క చేస్తావు? ఇప్పుడు మీ పాస్టర్ గారు పుట్టినరోజు అని నన్ను పిలిచారు, నేను వచ్చి ఐ డోంట్ కేర్ యువర్ పాస్టర్, ఐ డోంట్ కేర్ యువర్ పాస్టర్ అంటే వాళ్ళు పిలిచింది ఎందుకు? ఇక్కడ ఒకవేళ తప్పు ఉంటే సరిచేయి, మంచి ఉంటే మెచ్చుకు, అంతేగా నేను అసలు నేను లెక్కే చేయను. ఆడవాడు నాకంటే సంబంధం అంటే, ఆయనకి మీకు అసలు సంబంధం ఏంటంటే, ఆయన మాట మీరు వింటామంటే, ఇప్పుడు ఆయన మాట మీరు విన్నామంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నా. ఒకవేళ ఆయన జాషువా గారు అన్నారనుకో, మీరు వినలో అనుకో, మందిరం గారు తమ చెప్పించండి అంటే మందిరం గారే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట విన్నారు కాబట్టి నేను ఇక్కడ నిలబడి, ఇప్పుడు మళ్ళీ లెగిసి ఐ డోంట్ కేర్ యువర్ పాస్టర్, ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ అంటే అర్థమవుతుందా మీకు? సమాధాన సువార్తను అంగీకరించండి. ఎందుకంటే ఈరోజు ప్రజలకి పంచులు కావాలి,
ఏం కావాలి? పంచింగ్ డైలాగులు కావాలన్నమాట. డైలాగుల మీద బతుకుతున్నారు. పంచ్ డైలాగులు ఏముండదు, ఒక్క మెతుకు కూడా రాలదు. దాని ద్వారా ఒక్క జీవం కూడా ఎవడికి రాదు, ఒక్కడ మారను కూడా మారడు. పంచ్ డైలాగ్ ఏంటంటే నీ పవర్ చూపిత్తమే. కానీ దేవుడు ఎవరి పాదాలు అంటున్నాడంటే సమాధానమును ప్రకటించు వారి పాదాలు. ఏమని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి తాగి లివర్ పోయింది, డాక్టర్ గారు 10 రోజుల లోపల ఇటు సత్తాడండి, హాస్పిటల్లో కూడా ఉంచినా మంచిది కాదు, ఇంటికి తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పాస్టర్ గారు వెళ్ళి ఏం చెప్పాలి? అక్కడికి వెళ్ళి ఒరే పనికిమాలినోడు, ఒరే నీచుడా, ఎన్నిసార్లు చెప్పాను రా నీకు సారా తాగొద్దని. చూసేవా లివర్లు పోయినాయి? ఆ రోజు నా మాట విన్నావా? 10 రోజులకే చేస్తామంట, పోర పనికిమాలినోడు అంటే అది కావాలా మీకు? లేకపోతే ఆ టైంలో కూడా ఆ వ్యక్తి యొక్క ఆత్మను రక్షించగలిగే సువార్త చెప్పటం కావాలా? ఆ శరీరాన్ని కూడా స్వస్థపరచగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. అరే నీకు లివర్ పోయిందని భయపడ మాకు. ఆ లివర్ను దేవుని ప్రవక్త అన్నాడు, మొదటి ఊపిరితిత్తును తయారు చేసిన దేవుడే రెండవ ఊపిరితిత్తుని చేయటానికి కూడా సమర్థుడై ఉన్నాడు. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలి? సమాధానం కావాలా? అంటే దీని అర్థం ఇదిగో పాపాన్ని, అరే బాబు పాపం వేరు, నేను చెప్పే సమాధానం వేరు. ఇప్పుడు వాడికి తాగటానికి మేము మందులు ఇవ్వాలా, మందుకు మేము డబ్బులు ఇవ్వాలా, వాడు ఎవరు చెడిపోవటానికి మేము కారణం కాదు, వాడిని మేము ఎంకరేజ్ చేయాల. కానీ వాడు పాపం వల్ల పతనం అయ్యాడు, పడిపోయాడు, వాడి జీవితం యొక్క ముగింపుకు వచ్చాడు. ఇప్పుడు వాడి జీవితాన్ని నిత్యత్వం వైపు తిప్పగలిగిన మాట చెప్పగలిగిన వాడే సమాధాన సువార్త ప్రకటించేవాడు. అలాంటి పాదాలు అందరూ సేవకుల పాదాలు సుందరం, సేవకుల పాదాలు సుందరం. ఏ సేవకుడి పాదాలు సుందరం? పాస్టర్ అని పేరు పెట్టుకుని తిరిగే ప్రతివాడి పాదాలు సుందరం కాదు. కొన్ని పాదాలు ఉంటాయి, అడుగు పెట్టినాయి అంటే పచ్చడి పొలాలేగా ఐ డోంట్ కేర్ అనుకుంటా వెళ్తా ఉంటాడు. అవి కాలిపోతా ఉంటే కాలిని పొందిన అది వీళ్ళు అనుకుంటారు ఏలియా అగ్ని అనుకుంటారు. ఏలియా అగ్ని వేరు, ఈ అగ్ని వేరు. నీకు అర్థం కాకపోతే ప్రమాదం. ఎస్పెషల్ ఎండ్ టైంలో చాలా భయంకరమైన జబ్బులు ఉన్నాయి మన సంఘాల్లో. అందుట్లో ఒక సంఘం ఏంటంటే ఐ డోంట్ కేర్ పాస్టర్. ఎవరిని లెక్క పెడతామంటే యూట్యూబ్లో ఒకడు ఉంటాడు, ఎవడో మళ్ళీ ఆయన మాత్రం ఆడ సంఘంలో చెప్తాడు, నేను మీ దేవుడు మీకు ఇచ్చిన కాపర్, నేను నన్ను దాటితే మాత్రం మీరు సత్తారంటాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ఐ డోంట్ కేర్ ఎవరు పాస్టర్. అప్పుడు ఎవడన్నా అన్నాడు అనుకోండి, మీతో ఒకటే చెప్పండి, ఇఫ్ యూ డోంట్ కేర్ మై పాస్టర్ ఐ డోంట్ కేర్ యూ గెట్ అవుట్. నువ్వు మా పాస్టర్ని లెక్క చేయకపోతే మేము నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం మీ పాస్టర్ గారు ఏదో పరిపూర్ణుడు అని కాదు. ఈ ప్రపంచంలో ఎవడో పరిపూర్ణుడు కాదు కాబట్టి 5 రకాల పరిచర్యలు దేవుడిచ్చాడు. రెండో మాట ఏంటంటే నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదాలు. సియోను, మీరు ఆత్మీయమైన సియోన్ అయి ఉన్నారు. మిమ్మల్ని ఏలేవాడు దేవుడై ఉన్నాడు. మీ యొక్క మాటలను బట్టి మిమ్మల్ని ఏలకూడదు, మనుషుని యొక్క మాటను బట్టి మిమ్మల్ని ఏలకూడదు. కానీ మనలను ఏలువాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. సంఘ కాపరైనా విశ్వాసైనా లోబడాల్సింది కలిసి దేవుని ఆత్మకి. నిన్ను ఎప్పుడైతే దేవుని ఏలుబడి కిందకి తీసుకొస్తాడో ఆ సేవకుని పాదాలు పర్వతముల మీద సుందరం ఉన్నవి. దేవుని పర్వతం మీదకి ఆ సేవకుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పాదముల్ని ఆయన సుందరంగా చూస్తాడు. ఎందుకంటే అతడు సమాధాన సువార్త ప్రకటించి వాడై ఉన్నాడు. యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు చేర్చుకుపోయేసరికి 2 శిష్యులు ప్రభువుని అంటున్నారు, ప్రభువా ఏలియా అగ్ని దింపినట్టు మేము కూడా అగ్ని దింపి ఈ గ్రామాన్ని కాల్చివేయమా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, మీరెట్టి ఆత్మను కలిగి ఉన్నారు. మీకు కొటేషన్ బాగానే వాడారు, కరెక్ట్గానే తీశారు. పేరా నెంబర్లో, పేజీ నెంబర్లో, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళంలో అన్నిట్లో బాగానే చెప్పారు. కానీ దాని వెనక ఉన్న ఆత్మ దురాత్మది.
దానికి వెనకాల ఉన్న ఆత్మ దురాత్మ. ఇద్దరు వేశ్యలే, కానీ ఒక వేశ్య తల్లి. ఆమె ఒక వేశ్య తల్లి. తల్లి అంటుంది, నా బిడ్డ ఆరోగ్యంగా బ్రతకటం, ప్రాణాలతో ఉండటం కావాలి, ఆడు ఎక్కడున్నా నాకు పర్లేదు. కానీ ఇంకొకటి తల్లి కాదు, అది అంటుంది, న్యాయం కావాలండి, ధర్మం కావాలండి, దానికి సగం నాకు సగం ఇచ్చేయండి. ఎందుకంటే అక్షరం చంపును. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని పరలోకానికి చేర్చడానికే ప్రయత్నం చేస్తాడు, వాడిని ఎట్టయినా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ప్రయత్నం చేయటం అనే దాన్ని మీరు చేతగాని తనంగానో ఏదో సత్యం కొరకు మా అయ్యగారు నిలబడతలేడంటనుగానే తీసుకోమాకండి. ఈ మధ్య ఒక విశ్వాసి, ఒక సంఘ విశ్వాసి ప్రసంగం చేస్తున్నాడు. ఈరోజు పాస్టర్లు పాపాత్మలు కూడా సంఘంలోకి రానిస్తున్నారు. అట్లా రానికపోతే ఆడెక్కడ ఉండేవాడు అసలు? ఇప్పుడు పాస్టర్గా అలవాటు ఉంది కాబట్టే ఆ పాపాత్ముడు సంఘంలోకి వచ్చి తర్వాత పుణ్యాత్ముడు అయ్యాడు, పరిశుద్ధుడు అయ్యాడు, ఇప్పుడు అపోస్తులుడు అయ్యాడు, ఇప్పుడు పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నాడు. కానీ ఒకప్పుడు ఆడు అది. కాబట్టి సమాధాన సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉన్నవి. కాబట్టి మీ సేవకుడు దేవుడు మీకు ఇచ్చిన వరమై ఉన్నాడు. ఆ సేవకుడిని గౌరవించండి, ఆయనకి లోబడండి. ఏదైనా నచ్చని విషయాలు ఉంటే నేరుగా ఆయనతోనే మాట్లాడండి. మైగురితో మాట్లాడితే నాకు భయం అండి. భయం అయితే నోరు మూసేసుకో, మళ్ళీ ఆ సందేహాన్ని ఎక్కడ మాట్లాడమా. ఆయనతో మాట్లాడితే భయం, కానీ మళ్ళీ పాస్టర్ గురించి 100 మందితో చెప్పడానికి విశ్వాసులకు ఏ భయం ఉండదు. గ్రూపులు కట్టడానికి భయాలు ఉండవు, తిరుగుబాటు చేయటానికి భయాలు ఉండవు. ఓకే, ఇక్కడ పాస్టర్ గారు సెక్షన్ ఆపేస్తున్నా. ఇప్పుడు జీవితం గురించి మాట్లాడతాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు దాకా మాట్లాడింది అదే. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, పాస్టర్ గారిది 50th బర్త్డే కాబట్టి ఆయన సంతోషిస్తున్నారు. కానీ ఈ టైంలో మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ప్రతి రోజును బట్టి ప్రతిరోజు దేవుని స్తుతించి ఆరాధించు. ప్రతి ఉదయం ఆయన కృపను స్తుతించు, ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను స్తుతించు. లేవగానే ఆయన కృపను చూడు, కన్నులు మూసుకునేటప్పుడు నీ సమస్యలన్నీ పక్కన పెట్టి ఆయన విశ్వాసతను చూడు. యేసు ప్రభు చనిపోయే రోజు ఆ శిలువ మీద మరణించేటప్పుడు ఆయన అన్నాడు, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించున్నాను. ఆ ప్రార్థన శిలువ మీద చేసిన ప్రార్థన కాదు, అది యూదులు అనుదినము పండుకునేటప్పుడు చేసే ప్రార్థన. ప్రతి యూదుడు పండుకునేటప్పుడు ఏం చేస్తాడంటే, ప్రభువా నా ఆత్మని నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, మళ్ళీ ఉదయం లేపి ఇదిగోరా అని ఇస్తే తీసుకుంటా, లేకపోతే అక్కడ కలుస్తా. అంటే సడన్గా ఎత్తబడే రోజు ఏదో ఒకటి రాదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, అది యేసు ప్రభు శిలువ మీద రాగానే పలికిన మాట కాదు, అది ఆల్రెడీ ఆయన జీవితం అంతా ప్రతి రాత్రి పండుకునేటప్పుడు ఆయన చేసిన ప్రార్థనే ఆ చివరి నిద్రలో ఆయన ప్రార్థించాడు. ఈరోజు మన భారాన్ని మనం ప్రభువుకి అప్పగించాలి, మన ఇబ్బందులను ప్రభువుకి అప్పగించాలి. పేతురు గారు అన్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే నీ మీద ఉంచుకున్నా నువ్వు చేయగలిగేది ఏమీ లేదు, నువ్వు ఆలోచించినా నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. బెస్ట్ పని ఏంటంటే నీ చింత ఆయనకు అప్పచెప్పు. ఎందుకంటే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఈ పార్ట్ అయిపోయింది కదా, అర్థమైంది ఎంతవరకు? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అసలు పాయింట్లోనికి వద్దాం. యాకోబు ఫరో ఎదుట నిలబడ్డాడు. మరి ఎందుకు అడుగుతారో తెలియదు, కానీ మన దేశంలో ఎక్కువ కాలం జీవించిన దానికి విలువ ఉండేది ఒకప్పుడు కదండి. ఒక మనిషి ఎక్కువ కాలం బ్రతికాడంటే విలువ. కానీ ఇప్పుడు ఎక్కువ కాలం బతికాడంటే ఎందుకంటే ఆడు బతకటం అంటున్నారు జనాలు. అంత అవసరమా? ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు అనుకో, 70-90 ఏళ్ళోడు, ఏం చేస్తాడు? శుభ్రం కుర్చీలెట్టు కూర్చుంటాడు. ఇప్పుడు ఏ పని చేయలేడు ఆయన. అందరికీ అడ్డం, అందరికీ అడ్డం. సరే, ఆయన ఏదో కరుణానిధి లాంటోడో నెహ్రూ గారు లాంటోడు అయితే ఏదో ముఖ్యమంత్రి పదవులు వస్తాయి వెనకాల వాళ్ళకి. సరే, కరుణానిధి గారిని అంటే చూశారు. మరి ఇంకొక అదే కరుణానిధి అని పేరు పెట్టుకుని ఏదో కూలి పనులు చేసుకున్నప్పుడు ఒకడో ఆ 90 ఏళ్ళు అలాగే కుర్చీలో కూర్చున్నాడు అనుకో,
అవసరం అంటారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్ పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. దేవుడు ఎందుకు అలా పెట్టాడో మనకు తెలియదు, కానీ నువ్వు దేవుని మీద నమ్మి నీ జీవితాన్ని ప్రభువుకు నీకు అప్పచెప్పుకుని నీకు అప్పచెప్పిన పెద్దల్ని గౌరవించే స్థితి నీకుంటే ఒక రోజున దాని లోపల నుండి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఒకప్పుడు ఎక్కువగా బ్రతికితే విలువ ఉండేది, అలా అని ఇప్పుడు పొమ్మంటున్నారని పొమ్మాకండి. నేను అందుకు ఈ పాయింట్ చెప్పింది. అప్పుడంటే 100 ఏళ్ళు బతికాడండి, 120 ఏళ్ళు బతికాడండి, 20 ఏళ్ళ నుంచి మంచంలో మేము చూసుకుంటున్నామండి అని ఘనంగా చెప్పుకునేవాళ్ళు. అవునా? ఇప్పుడు అది లేదు. అది లేకపోయేసరికి అందరూ కూడా ఏమంటారంటే, అయ్యగారు మేము తొందరగా వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయండి, తొందరగా వెళ్ళేటట్టు ప్రార్థన చేయండి అంటున్నారు. అందరూ కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇక ఆ 40 ఏళ్ళోడు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, 30 ఏళ్ళోడు కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు. చిన్న ఇబ్బంది రాగానే వెళ్ళిపోవటం. ఎట్టాగా పాస్టర్ గారు చెప్పారు, తెరావతల బోల్డ్ అని ఉన్నాయని. అటు వెళ్ళేవాడికి అక్కడ ఏమీ ఉండవు. పని మానేసి వెళ్తే కాదమ్మా తెరావతలు దాచిపెట్టింది. ఇక్కడ చివరి క్షణం వరకు ప్రయాసపడి పోరాటం చేసి దేవుని కొరకు జీవించిన వాడు కొరకు అది, అంతేగాని పారిపోయి వచ్చేవాడు కొరకు కాదు. అది పరలోకం ఎవరి కొరకు? పని ఎగరగొట్టి వచ్చేవాళ్ళకి కాదు, పోరాటంలో పారిపోయే వాళ్ళకి కాదు. నువ్వు ప్రతిదినం జీవించాలి. ఈ లోకంలో దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఈ లోకంలో దేవుడు నీకు జీవం ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. మన వాళ్ళు ఏంటంటే ఈ పూటకి ఆహారం దొరికింది అనుకోండి పని చేయరు. కానీ అమెరికన్స్, కెనడియన్స్, కెనడా దేశస్తులు, కొంతమంది యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రిటైర్డ్ అయిపోయి పెన్షన్ వచ్చేవాళ్ళు కూడా, అంటే ఆల్రెడీ అందరికీ పెన్షన్స్ ఉంటాయి అక్కడ, ఆ రిటైర్డ్ అయ్యి పెన్షన్ వచ్చేవాళ్ళు కూడా ఎగస్ట్రా పని చేస్తారు, వేరే ఒక ఉద్యోగం చేస్తారు ఖాళీగా ఉండకుండా. ఆ డబ్బులతో చర్చ్ కొరకు, ఒక ఆర్ఫనేజ్ కొరకు, లేకపోతే దూరదేశాల్లో సువార్త కొరకు వారు వ్యయం చేస్తారు. మన దేశంలో 2-3 ఉద్యోగాలు చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఉన్న ఉద్యోగం సరిగ్గా చేయాలి. నువ్వు ఏ పని చేయగలవు ఆ పని చేయి, ఖాళీగా ఉండ మాకు. నీ లోపల ఊపిరి ఉందంటే దేవుడికి ఏదో ఒక ఉద్దేశం ఉంది. నువ్వేం చేయాలి? నువ్వు ఒక పని చేయాలి. నీకు అవసరం లేదనుకో, నేను అంటాను, నీకు అవసరం లేకపోతే అవసరత కలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు. చేసే సామర్థ్యత నీకుంటే పని చేయి. మన దేశంలో ఎంతవరకు వచ్చేది ఆలోచన కానీ వెళ్ళేది అయితే మారింది దేవుని కృప వల్ల. మన్మోహన్ సింగ్ టైం నుంచి మన దేశం హెల్ప్ తీసుకోవటం మానేసింది. భూకంపాలు వచ్చినా ఏమొచ్చినా హెల్ప్ తీసుకోవట్లే, ఎందుకంటే మన లోపలే బోళ్ళంతా తగలబెడుతున్నాం. ఎవరిదో హెల్ప్ ఎందుకు? అదొక ఆటలాగా అయిపోయింది. కానీ అందుకే మన్మోహన్ గారు టైంలో అన్నాడు, ఇక మా దేశానికి హెల్ప్ వద్దు, ఏ దేశానికి జరిగినా మాకు చెప్పండి, మేమే హెల్ప్ చేస్తాం. ఈరోజు ఇవ్వటం అనేది దేవుని కృప, అది అందరు ఇవ్వలేరు. అవునండి? ఎందుకంటే అంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మన జీవితం ప్రతిరోజు విలువైనదే, ప్రతి పూట విలువైనదే. ఇప్పుడు ఫరో అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు అంటున్నాడు ఆయన. నువ్వెంత సంపాదించావు, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నీ డిగ్రీ ఏంటి అని అడగల. నువ్వు ఎన్నేళ్ళు బ్రతికావు. చచ్చిన తర్వాత తెలుస్తుంది మన జీవితంలో అన్నిటికంటే విలువైన వస్తువు మన ప్రాణం అన్న సంగతి. ఆయన అప్పుడు చిన్న చెట్టు మీద నుంచి ఎగిరితే కూర్చుంటే ఎవడు ఊరుకోడు. పొగలు వేయించి, అయ్యేపించి మంత్రికులను తెప్పించి, అంటే అది కరెక్ట్ కాదు, అది దురాత్మలండి. కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నా ప్రాణమా, అయ్యో నా శరీరమా, ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తాననే సంగతి అప్పుడు ధనవంతుడు చచ్చాక అర్థమైంది. కావాల్సింది సువార్తని. అంతేగాని ఆయన అన్నాడా, అయ్యా ఇంకా కొంత పవర్ ఆఫ్ అటార్నీ రాయాల్సిన కాగితాలు కొన్ని ఉన్నాయి అయ్యా, ఎవరికి తెలకుండా స్విట్జర్లాండ్లో కొంత డబ్బు దాశానయ్యా, నేను వెళ్ళకపోతే ఆ సీక్రెట్ లాకపోతే డబ్బులు
పోతాయ్యా, లాజర్ను పంపియ్యా, కొంచెం ఏమన్నా పంపించి ఆ సీక్రెట్ కోడు అట్లా ప్రభువా, నేనున్న స్థలంలోకి వచ్చి వాళ్ళు కూడా యాతన పడకుండా ఈ సువార్తలకు బోధించడానికి లాజర్ను పంపి అన్నాడు. అక్కడికి వెళ్ళాక అర్థమవుద్ది నీ బ్రతుకుల్లో అన్నిటికంటే విలువైంది నీ ప్రాణమని, అన్నిటికంటే విలువైంది నీ శరీరం అని, నీ ఆరోగ్యం అని. ఈరోజు డబ్బు లేదని, నీ వెనకాల మనుషులు లేదని చెప్పి చావాలనుకో. మాకు కరుణానిధి అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎట్టగొట్టగానే బతికించుకుందాం అనుకున్నారు కొడుకులు, మా పార్టీ వాళ్ళు. మామూలు అయితే బతికించుకోవాలనుకోరు. ఎవడు అనుకున్నా అనుకోపోయినా నువ్వు మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకో, ప్రభువా నువ్వు పిలిచేదాకా నేను రాను. కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఖాళీగా ఉండటం నేను ఇష్టం లేదు. నేనేం చేయాలని నువ్వు ఉద్దేశించావో అది నా ద్వారా జరిగించే శక్తి నాకు ఇవ్వు అని నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. జీవితం అనేది విసిగిపోయేది కాదండి. మొగుడు కూర బాగోలేదన్నారు, నేను సత్య బాగుండు. ఎవడుగా లేచిన కానీ నేను సత్య బాగుండు. ఈ హాస్పిటల్ అన్నీ ఎందుకు, ఈ సువార్తలన్నీ ఎందుకు, మానవుడు ఎంత ప్రయాస దేని ఎందుకు, సావటాక అప్పులు చేయటం సావటం, బెట్టింగ్లు వేయటం సావటం. దేనికి చేస్తున్నారు? వెళ్ళి జైల్లో బతకండి. బెట్టింగ్లో వచ్చి తన్నారు అనుకో, అప్పు తీర్చలేకపోతే ఏం చేస్తుంది గవర్నమెంట్? 5 సంవత్సరాలు కఠిన కారాగార వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడితే చెప్పాను కదా, బుజ్జగిచ్చినప్పుడు చెప్తే అన్నోడికి ఏం చేయాలిగా? కొరడతోనే కొట్టాలి. ప్రభుకి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఆయన కూడా అక్కడ ఉండకుండా వదిలేస్తాడు. కానీ బ్రతకండి. అంటే మీకని కాదు, ఈ యూట్యూబ్ నుంచి ఎవరైనా వినేవాళ్ళ కోసం నేను చెప్తున్నా. కానీ ఎలాగైనా నువ్వు బ్రతకాలి. నీ జీవితం విలువ కాదు అని వినబడే స్వరం ఏదైనా అది దురాత్మే, ఆ దేవుని ఆత్మ కాదు. యేసుప్రభు అన్నారు, నేను యెరూషలేముకి వెళ్తున్నా, వారు నన్ను పట్టి బంధించి అన్ని జనుల చేతికి అప్పగిస్తారు, వారు నన్ను హింసించి వారు నన్ను చంపివేస్తారంటే పేతురు గారు అన్నాడు, ప్రభువా అది నీకు దూరమగును గాక. యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి పొమ్ము, నువ్వు మనుషుల కార్యాల గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుని కార్యాల గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. ఎస్, రక్షించబడిన వాడి జీవితం ఈ భూమి మీద ప్రతి సెకను ఎంతో విలువైనది. రక్షించబడని వాడి జీవితం కూడా విలువైనది. ఒక నిజమైన సేవకుడికి వాడు చచ్చేవాడిని, ఒక రక్షణ లేనివాడు చచ్చిపోవటం మాకు ఇష్టం కాదు, ఆ దేవునికి ఇష్టం కాదు. రక్షణ లేకుండా ఎవడు చావటం దేవునికి ఇష్టం కాదు. రక్షించబడ్డవాడు ఊరికినే చచ్చిపోవటం దేవునికి ఇష్టం కాదు. మీరు ఈ మైక్లీ బాక్స్లన్నీ కొని ఎందుకు కొన్నారు? వాడుకోవటానికి కొన్నారు, అంతేగాని మూలన పెట్టడానికి. దేవుడు నిన్ను పుట్టించాడంటే బైబిల్ చెప్తుంది, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు ఆయన. ఆ కొమ్మరి ఆ సారి మీద తన వేళ్ల మధ్య మట్టిని ఉపయోగించి ఆ కొండకి ఎలా రూపు తీసుకొని వస్తాడో, నీ శరీరాన్ని రూపించింది ఆయన చేతులతో. ఎందుకు? ఊరికినే పోవటానిక? చిన్న బాధ వస్తే చచ్చిపోవటానిక? లేదు వాక్యం ఎలాగైనా, అమ్మ ఎంత వాక్యం తెలిసిపోయింది ప్రభువా, ఇక నేను వెళ్ళిపోతాను, ఆయన తెరావతలకి వెళ్ళిపోతానా? ఇది చాలా భక్తిగా ఉంటుంది, నేను ఎప్పుడు అవతలకి వెళ్తానో అని. రకరకాల పాటలు ఉన్నాయి పట్టు ఫస్ట్ నుంచి. అది అంతేగాని ఇక్కడ నేను ప్రభు కొరకు ఎలా జీవించాలనే పాటలు లేవు. ఎందుకంటే ఆ పాట హిట్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు అది నీ చేత పని చేపిస్తుంది. అమ్మ మీకేం బాధలేదు, తెరవతలకి వెళ్ళిపోదామంటే మీకు హ్యాపీ. అక్కడ తర్వాత సంగతి, ముందు పని చేయండి అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? కానీ అక్కడ నీ జీవితం పూర్తిగా ఇక్కడ నువ్వు చేసే పని మీద ఆధారపడింది. నేను మరలా నొక్కి చెప్తున్నాను, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎంత ఎలా మాట్లాడినా అది దురాత్మాన్ని నిరూపిస్తాను. నువ్వు ఇక్కడ ఉండటమే దేవుని చిత్తం, కానీ కంప్లీట్ అయిన తర్వాత దేవుడు నిన్ను తీసేస్తాడు. ఎందుకంటే సంవత్సరాలు ముఖ్యం కాదు. మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు 33.5 సంవత్సరాలే బ్రతికాడు, 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. కానీ 2024 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పరిచర్య మిగిలింది.
500-600 సంవత్సరాల పరిచర్య జరిగిన మిషన్స్ క్లోజ్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి, కానీ 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఇంకా 2024 సంవత్సరాలు బ్రతుకుతానే ఉంది. ఎందుకంటే ఆయన ఏం చెయ్యాలో అది కంప్లీట్ చేసి వెళ్ళాడు. అదే ఇక్కడ యాకోబుని అడిగేది ఫరో, ఎన్నేళ్ళు జీవించాం? ఆయన చక్కగా చెప్తున్నాడు, నేను యాత్ర చేసిన దినాలు 130 సంవత్సరాలు. నిజమే, మన ఏజ్ 50, 70, 80, 90, 120. అందుట్లో లెక్కెత్తి దేవుడు లెక్కెత్తి 2-3 రోజులు కూడా ఉండవు బతికిన రోజులు. అన్నీ సాగిచ్చిన రోజులే, దొర్లిచ్చిన రోజులే అన్నీ. వేదనతో, బాధతో, ఏడుపులతో, మొత్తుకోళ్లతో, లోకంతో తిరగటం, ఎంజాయ్ చేయటం, ఎక్కడెక్కడో చేస్తాం, కానీ నువ్వు చేయాల్సిన పని మాత్రం చేయకుండానే నీ జీవితం గతించిపోద్ది. దేవుడు లెక్కేస్తే లోకంలో చూస్తే అబ్బాయి 120 ఏళ్ళు బతికేడు అని ఉంటుంది, కానీ దేవుడు దురదృష్టిలో చూస్తే ఆడు అసలు 120 నిమిషాలు కూడా కష్టపడి ఉండడు దేవుని కొరకు. వాడి యొక్క ఉద్దేశం కొరకు ఒక 120 సంవత్సరాలు కూడా జీవించి ఉండడు. అందుకే యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన దినాలు 130 సంవత్సరాలు, కానీ నేను జీవించిన దినాలు బహు కొద్దివి. అంటే యాకోబు ఎందుకోసం పుట్టాడో ఆ పని చేసిన రోజులు చాలా తక్కువ. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే కూర్చున్నాడంటే ఆడు అంతసేపు పని చేసినట్టు కాదు. పనిలో ఉన్నాడు, కానీ పని చేసింది ఎంత? పనిలో 6ంటికి వచ్చి 6ంటి దాకా ఉండొచ్చు, కానీ 2 గంటలే పని అవుద్ది. వాడు 12 గంటలు పని చేసినా ఇంకొక నైపుణ్యత కలిగిన పెయింటర్ వచ్చాడు అనుకోండి, 2 గంటలు కంప్లీట్ చేశాడు అనుకోండి, వీడు చేసిన పని ఓన్లీ 2 అవర్స్ వర్క్. యాకోబు అంటున్నాడు, నేను జీవించిన దినాలు బహు కొద్దివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎవ్రీ డే కౌంట్స్. చాలా జాగ్రత్తగా చెప్పండి. మీ జీవితాలన్నీ కంప్యూటర్ గేమ్స్తో పోతున్నాయి, షార్ట్లతో పోతుంది. ఏంటండి? షార్ట్లు. అది ఎవడో 10 నిమిషాల ప్రసంగం చూడట్లా, కానీ 100 షార్ట్లు చూస్తాడు ఒకే దెబ్బన. ఒకే షార్ట్లో 100 షార్ట్లు చూస్తాడు. అంటే ఎంత? 100 షార్ట్లు అంటే 100 నిమిషాలు. గంట 40 నిమిషాలు అయితే చూడగలడు, కానీ అదే ఇది కంప్లీట్ మెసేజ్ 10 మినిట్స్ చూడమంటే మాత్రం అటు చూడడం. ఎందుకంటే మీ బ్రతుకులు అలా వేళతో వెళ్ళిపోతున్నాయి అంతే. హలో ఫ్రెండ్స్ అంటా ఉంటే వెళ్తామే. ఒక్కొక్కడు ఒక్కొక్క బాధ. అంటే ప్రజెంట్ దుర్మార్గం అది చెప్పుకొని చెప్తున్నాను. లోకంలో ఆశలు, క్రియలు, బాధలు, కష్టాలు, ఆశలు, ఆకాంక్షలు. నీ జీవితం ఒకటి చేయాలని దేవుడు కోరుకుంటాడు, నీ ఆశలు వేరుగా ఉంటాయి. నేను చదువుకునేటప్పుడు ఒక ఇంగ్లీష్ లెసన్ ఉండేది. ఒక దేశంలో ఒక యువరాణి ఉండేది, చాలా అందమైన ఆమె. ఆ రోజుల్లో స్వయంవరాలు పెట్టేవాళ్ళు కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలామంది అబ్బాయిలు వచ్చేవాళ్ళు, యువరాజులు. ఆమె ఏం చేసిందంటే, ఎవరైనా సరే నేను పెళ్లి చేసుకోవాలంటే నాతో రన్నింగ్లో, అంటే పరుగు పందెంలో నన్ను ఓడించిన అబ్బాయిని నేను చేసుకుంటాను. ఎంతోమంది వచ్చారు, అందరూ ఓడిపోతున్నారు. సరే ఒకడు వచ్చాడు. వాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ఎలాగే నీ అమ్మాయిని గెలవాలని ఏం చేయాలని అనుకున్నప్పుడు వాడికి ఒక దేవత కనపడద్దు. అంటే అక్కడ పుస్తకంలో దేవత అని రాశారు, కానీ నేను చెప్పాలంటే విచ్ అని చెప్తా. ఆడికి ఒక మంత్రగతి కనపడింది. ఏంట్రా బాబు అంటే, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఎవరు కూడా పరుగు పందులు ఆ అమ్మాయిని గెలవలేకపోతున్నారు. అప్పుడు ఆమె అంది, నేను నీకు 3 బంగారు యాపిల్స్ ఇస్తాను, నువ్వు ఎవరికి తెలవకుండా చక్కగా పరిగెట్టేటప్పుడు పెట్టుకోమంది. ఇప్పుడు వీడు మంచి రన్నరే, పరిగెడతా ఉంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, ఒక బంగారపు యాపిల్ని కింద వదులుతాడు. ఆ బంగారపు యాపిల్ని చూడగానే ఎవరైనా అనుకుంటుంది, నేను ఎలాగైనా గెలవగలను కదా, వీడిని గెలవటం నాకు పెద్ద సమస్య ఏమీ కాదు అని చెప్పి ఆ బంగారు యాపిల్ని తీసుకుంటుంది. వీడు కొంచెం డిస్టెన్స్ ముందుకు వచ్చేస్తాడు, దూరం. అమ్మాయి పరిగెత్తుకుంటే మరలా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది అనుకున్న ప్రతిసారి ఇంకోసారి రాగానే ఇంకో యాపిల్ వదులుతాడు. ఆ అమ్మాయి మరలా యాపిల్ పికప్ చేస్తుంది.
చివరి దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గరికి రాగానే ఇంకో చివరి యాపిల్ వదిలేస్తాడు. ఆ యాపిల్ తీసుకుని ఆ అమ్మాయి వచ్చే లోపు వీడు దాన్ని గెలిచేస్తాడు. ఇదేంటో తెలుసా? దేవుడు నీ కొరకు ఒక గురిని పెట్టాడు. మీ అందరి జీవితాల్లో ఒక లక్ష్యాన్ని పెట్టాడు. అదేంటో నేను చెప్పలేను. అది చెప్పగలిగిన వాడు నువ్వు, దేవుడు మాత్రమే. అదేంటో నీకు తెలియాలంటే ఆయనతో నువ్వు తిరిగే అనుభవం నీకు కావాలి. ఆయనతో మాట్లాడే అనుభవం నీకు కావాలి. అది చేయటానికి నీ పనులు మానక్కర్లా. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, చదువుకో. నువ్వు ఒక వర్కర్వా, నువ్వు పని చేసుకో. కానీ మిగిలిన సమయాన్ని షార్ట్లలో తగలబెట్టకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. వాక్యాన్ని చదువు, ఆయన స్వరాన్ని విను. ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన వాళ్ళ జీవితాలు చల్లా చెదురైపోతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మరియా బైబిల్ ఏం చెప్తుందంటే, యెషయా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఒకవేళ మరియ గారు 12 ఏళ్లలో ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? ఆ ప్రవచనం నెరవేరేదా ఆ అమ్మాయి విషయంలో? దేవుడు రాహాబుని వాడుకోలేదంటే వాడుకున్నాడు రాహాబుని. కానీ రాహాబు ఈ పని చేయటానికి యోగ్యురాలు కాదు. బ్రహ్నాం గారితో దేవుడు చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాడు. ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచే ఆ స్వరం ఆయనతో మాట్లాడుతుంది. పొగ త్రాగవద్దు, మద్యం త్రాగవద్దు, ఏ విధము చేతనైనా నీ శరీరాన్ని అపవిత్రం చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ప్రియ యవన బిడ్డలారా, ఎవరైనా సరే, యవనస్తులైనా, మిడిల్ ఏజ్ అయినా, పెద్దవాళ్ళైనా, ఊపిరి కలిగిన ప్రతి వాడికి నేను చెప్తున్నాను, మీ జీవితంలో దేవుడు ఒకటి చెయ్యాలనుకుంటున్నాడు, ఒకటి సాధించాలనుకుంటున్నాడు. నువ్వు సాధించిన దానిని బట్టే పరలోకంలోనికి విలువ ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంటే ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, తెలుగులో మాట్లాడితే విలువ లేదనమాట. వచ్చినా రాపోయిన ఇంగ్లీష్లో మాట్లాడు. ఎస్ అనాలి. ఓ అయ్యగారికి ఎస్ అని వచ్చాను. ఓ పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు అనమాట. లార్డ్ దెయ్యం పట్టినోడు వస్తే, లార్డ్ టచ్ మీ, లార్డ్ హీల్ మీ అనేవాడు. ఒక ఆయన అన్నాడు, జాషువా గారు మీరు ట్రాన్స్లేటర్ కదా, చెప్పండి ఈయనలో ఉన్న దెయ్యాన్ని ఎలగొట్టుకుంటున్నాడు ఈయనంటే, నేను అన్న పోనీ ముందు ఇది పోతేనే అది వస్తుంది. ఆయన అందుకే ఇంగ్లీష్లో చేస్తున్నాడు, తెలవకేమి. ఇదేం తప్పేం కాదు, అంటే ఊరినే సరదాగా నేను చెప్తున్నాను. కానీ ఏదో భాష మాట్లాడటం వల్ల ఏమీ లేదు. అది ఇంగ్లీష్లో చెప్పినా, తెలుగులో చెప్పినా, మలయాళంలో చెప్పినా చెప్పాల్సింది మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమైంది మీ జీవితంలో మీరు దాన్ని చెయ్యాలి. అది చేయకపోతే ప్రయోజనం ఏమన్నా ఉందా? కాబట్టి ఇప్పుడు ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ప్రతి దినము మనం ఏం చేస్తున్నామో మనం గమనించాలి. చివరికి వచ్చిన తర్వాత మనకు అర్థమవుద్ది మన జీవితాలు దొర్లించుకుంటూ వచ్చాం, కానీ బ్రతికిన రోజులు చాలా తక్కువ అని. కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభువా ఎవ్రీడే ఐ వాంట్ టు లివ్. ప్రతిరోజు నేను జీవించగోరుతున్నాను. బ్రతకటం మాత్రమే కాదు, నేను జీవించాలి. నువ్వు ఇక్కడ ఏం చేశావో అదే పరలోకంలో ఉంటుంది. బ్రహ్నాం గారితో ప్రభు ఆ ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నా మార్గాన్ని ఎన్నుకున్నావు, అది కఠినమైన మార్గం, అయితే అది నా మార్గం కాబట్టి నీ కొరకు పరలోకంలో గొప్ప భాగం ఎదురు చూస్తుంది. పరలోకంలో ఏముంటుందో నువ్వు ఇక్కడ చేసే దాన్ని బట్టి చెప్పొచ్చు. అయితే నేను తీర్పరిని కాదు, దేవుడే తీర్పరు. ఎందుకంటే ఆయన హృదయాన్ని ఎరిగినవాడు. అందుకే పేద విధవరాలు ఆ రోజు కానుకలు వేసినప్పుడు ఆ రోజు వేయబడిన కానుకలు అందరికంటే కూడా ఎక్కువ కానుక పేద విధవరాలకే వేయబడింది. పరలోకంలో ఆమె పేరే రాయబడింది. రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు అందరికంటే ఎక్కువ బహుమానం ఆమె పొందుద్ది. ఈరోజు మీకు తెలుసా మీ జీవితాలు ఎంత విలువైనవో? మీ విలువైన జీవితాన్ని పందిముట్టుల్లో పడేయమాకండి, కుక్కమూతుల్లో పడేయమాకండి. మీ ముత్యాలు తీసుకెళ్లి పందులు ఎటేయొద్దు అన్నాడు యేసుప్రభు. మీ జీవితమే ఒక ముత్యం.
నీ జీవితమే, నీ ప్రాణమే అన్నిటికంటే విలువైంది. కరోనా వచ్చినప్పుడు చూశారు కదా, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఎంత ఖర్చు అయింది. గ్యాస్ సిలిండర్ అంటే ఈ గ్యాస్ కాదు, ఆక్సిజన్. అవునా కాదండి? ఒక గంట లేక, ఒక గంట మిస్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు నీ జీవితం ఆ చివరి క్షణం వరకే నీ దృష్టి దేవుని మీద పెట్టినట్లయితే, నువ్వు ఈ జీవితాన్ని ధైర్యంగా జీవించినట్లయితే, నీకు ఎంత ఉంది ఎంత లేదనేది అదర్ థింగ్, తీసాదలు మారేయండి, అది పెద్ద లెక్కే కాదు. దేవుని చిత్తం ఏంటి, ఏం చేయాలనుకున్నాడు, అది ఇంపార్టెంట్. లాజరు పేదవాడు, కుక్కలు తినే ముక్కలు తిన్నవాడు. కానీ చచ్చిపోయినప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి అబ్రహాం రొమ్మును పడుకోబెట్టారు. అబ్రహాం రొమ్మనగా నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, ఏదో మనవరాలను తీసుకుని శాంతాన్న దగ్గర పెట్టినట్టు అబ్రహాం గారు కూడా మనవాడిని టేర్చుకుని పడుకునేవాడు అనుకునేవాడు. కాదు. అబ్రహాం రొమ్ము అంటే పరదేశంలో పరిశుద్ధులు నివసించే స్థలాన్ని వాళ్ళు అబ్రహాం రొమ్ము అనేవాళ్ళు. ప్రకటన గ్రంథంలో కూడా బలిపీఠం కింద ఆత్మలంటే చాలా సంవత్సరాల డెనామినేషన్ అందరం కూడా, మనం కూడా మెసేజ్ వాళ్ళం అట్లాగే అనుకునేవాళ్ళం, అరే బలిపీఠం కింద ఎక్కడ ఉన్నారు ఈ ఆత్మలు, ఎట్లున్నాయో రాళ్ళ కింద అని. అది బ్రహ్నం గారు ఆవదలు గట్టుకెళ్ళి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది, ఆ బలిపీఠం కింద ఉండమంటే ఈ బలిపీఠం కాదు, అది ఒక విశాలమైన భూమి, అది ఒక పరిమాణం. వాళ్ళందరిని ఆయన ఏమన్నాడంటే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అన్నాడు. అంతేగాని ఇందుట్లో ఆత్మలు ఉండవండి. ఉంటాయా? ఉండవు. కాబట్టి అన్నిటికంటే విలువైన ప్రాణం నీది. కేవలం బ్రతకటం మాత్రమే చేయొద్దు, జీవించండి. రేపటి నుంచి చెప్పండి ప్రభువా ఈరోజు నేను లేచాను, ఈరోజు నాకు నువ్వు ఆయువిచ్చావు, లెట్ మీ డూ మై పార్ట్. ఈరోజు నేను చేయాల్సిన పని నేను చేయటానికి నాకు శక్తినివ్వు, నాకు బలాన్ని ఇవ్వు ప్రభువా, నాకు అప్పచెప్పిన పని నేను చేయాలి. ఒకవేళ ఇప్పుడే నీ రాకడ వచ్చినా సరే, నేను నీ ఎదుట నిలబడినప్పుడు నేను పరిపూర్ణుడిగా నిలబడాలి. జీవించండి, 100 ఏళ్ళు జీవించడం ఏం తప్పు కాదు. ఆమేన్. 100 ఏళ్ళు జీవిస్తారా? ఓకే, మీకు గుర్తుంటే మాత్రం పాస్టర్ గారు 100వ పుట్టినరోజు కూడా నన్నే పిలవండి, అప్పుడు నేను జ్ఞాపకం చేసి చెప్తాను, ఇదిగో ఆ రోజు నేను ఈ ప్రసంగం చేశాను. మళ్ళీ అప్పుడు ఎంత ఖర్చు అవుద్దని ఆలోచిస్తున్నారు ఇప్పుడే. ఎస్, జీవితం అనేది విలువైనది. 100 మంది వచ్చి సావరా అన్నా సరే, నువ్వు దేవుడిచ్చిన ఆత్మ కోసం, ప్రాణం కోసం నువ్వు బ్రతికే తీరు. డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా, ఆయన తన దూతల్ని పంపి నిన్ను తీసుకుని వెళ్ళే వరకే నువ్వు ఆయన కొరకు జీవించు. నువ్వు అనొచ్చు, అయ్యగారు నేను ఎట్లా బ్రతుకుతాను, నేనేం చేస్తాను, ఏం చేయక్కర్లా. స్టీఫెన్ హాకిన్స్ అని ఒక ఆయన ఉన్నాడు, మీలో ఎంతమంది తెలుసు? చదువుకున్న వాళ్ళు తెలుసా? స్టీఫెన్ హాకిన్స్. వాడికి అసలు ఏమీ పని చేయదు, వాడి కళ్ళోట కనపడుతుంది, ఆయనకి ఒక వేలు కనపడద్దు. ఏం కనపడద్దు అండి? ఒక వేలు కనపడదు, అది ఒకటి కదులు దిట్టగా. ఆయన ఏం చేస్తారంటే, శాంతం అసలు అన్ని అవయవాలు దెబ్బతినిపోయినాయి ఆయనకి. అన్ని అవయవాలు దెబ్బతిన్నా వాడు ఎంతమందిని నరకానికి పంపించబడ్డాడు, అంతమందిని పంపించబోయాడు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు డ్యాన్సులు వేసుకుంటా, హీరోయిన్లు బట్టలు లేకుండా డ్యాన్సులు వేసుకుంటా చాలామందిని నరకానికి పంపించారు. మరి వీడు కాళ్ళు గదలు, చేతులు గదలు, వీడేమో అందవెక్కారి, వీడెట పంపిస్తాడు? ఆడికి పని చేసేది ఏలు ఒకటే, కానీ ఆ ఒక్క ఏలుతోనే పంపించాడు నరకానికి. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా సృష్టి, ఇదంతా శక్తి అని చెప్పేస్తుంటే చాలామంది ఓహో స్టీఫెన్ హాకిన్స్ గారు చెప్పారంటే అది నిజమే అని సంఘాలను మానేసిన వాళ్ళు ఉన్నారు, దేవుడే లేరు అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళారా లేదా? మరి ఒక్క వేలుతాడు అంత పంపించినప్పుడు నువ్వు కదలలేకపోయినా నీ ఆత్మ నీ లోపల తిరిగితే నువ్వు చేసే ప్రార్థన ద్వారా నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయొచ్చు. వాడు చేయగలిగితే మనం కూడా చేయగలమా లేదా? చెప్పాలండి. ఏమో నాకేం అర్థం కావట్లేదు, మీకు అర్థమైందో లేదో. లైఫ్ ఈజ్ మోర్ ప్రీషియస్.
జీవితం మిగుల ప్రశస్తమైనది. జీవించండి దేవుని కొరకు. నీకు ఏమి విలువ లేకపోయినా బ్రతుకంతే. ఎందుకంటే దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక అసైన్మెంట్ ఈ భూమి మీద మనం బ్రతికే దినాలు. నిత్యత్వంతో పోలిస్తే ఇక్కడ మనం బ్రతికే దినాలు అసలు లెక్కలోకే లేవు. నిత్యత్వంలో నుండి దేవుడు శరీరంలో నిన్ను పెట్టాడు. ఎందుకంటే నీ ఆత్మని టెస్ట్ చేయటానికి, నీ క్యారెక్టర్ని బిల్డ్ చేయటానికి. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఈ పరిస్థితులన్నిటి గుండా నువ్వు వెళుతున్నావో నువ్వు పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి వస్తావు. అప్పుడు నువ్వేమవుతావు చెప్పగలవా? యాకోబులాగా మీరు చెప్పగలగాలి. ఎలా చెప్పాలంటే, నేను 30 ఏళ్ళు బ్రతికానండి, 130 ఏళ్ళు, కానీ నేను జీవించిన దినాలు 600 సంవత్సరాలు అన్నట్టు చెప్పాలి. నీ వయసుని, జీవితాన్ని మించి దేవుని కొరకు నువ్వు పని చేయగలవు. ఈ లెక్కలు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ వినండి, నమ్మండి. ఎందుకంటే వివరించడానికి నాకు సమయం చాలదు. ఇప్పటికే 10 అయిపోయింది. చాలా తలకాయలు నా మీద కోపంతో, బాధతో, ఆకలితో చూస్తున్నా కదండి. ఓకే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ 2 పాయింట్లు కరెక్ట్గా తెలుసుకోండి. సమాధాన సువార్త ప్రకటించు అని పాదాలు సుందరమైనవి. సియోను నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడని చెప్పు అని పాదములు సుందరమైనవి. కాబట్టి పాస్టర్ గారిని రెస్పెక్ట్ చేయండి. ఆయన ఏదో పరిశుద్ధుడు, పరిపూర్ణుడు కాదు. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మీకుండే బలహీనతలు ఆయనకు కూడా ఉండొచ్చు, కానీ మీ అందరి కోసం ఆయన ప్రయాసపడినప్పుడు ఆ ఒక్కడిని మీరు మోయగలిగినట్లయితే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. రెండవది ఏంటంటే, బ్రతకటం మాత్రమే కాదు, జీవించండి. బ్రతకటం మాత్రమే కాదు, జీవించండి. ప్రతిరోజు జీవించండి. ఎందుకంటే నువ్వు జీవించిన రోజులు మాత్రమే పరలోకంలో లెక్కించబడతాయి. కాబట్టి అలాంటి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. మరి ఒకసారి దైవజనులు పాస్టర్ జయకుమార్ గారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో వారికి నా శుభములు తెలియపరుస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభు కృప మరి తన దాసునికి సదా తోడై ఉండి ప్రతి దినమును ఒక జీవించే దినంగా ఆయన జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్.